టీశాట్ వీక్షకులకు స్వాగతం. మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన అనేక అంశాలను మనం చర్చించుకుంటూ వస్తున్నాం. ఇందులో భాగంగా భూగ్రహానికి సంబంధించినటువంటి వాతావరణ నిర్మాణము, సంఘటనము, శీతోష్ణ స్థితికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనము వాతావరణ నిర్మాణంలో ఉన్నటువంటి రెండవ పొర అయినటువంటి స్ట్రాటోస్పియరు దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను మనం చర్చిస్తాం. ఇంతకుముందు మనం చూసినట్లుగా వాతావరణాన్ని రెండు పొరలుగా విభజిస్తే కింద దాన్ని హోమో ఆవరణము, పైన ఉన్న దాన్ని హెటరో ఆవరణం అని అన్నాం. ట్రోపో ఆవరణము సుమారు 18 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటే దానిపైన ఉన్నటువంటి స్ట్రాటో ఆవరణము మీన్ సీ లెవెల్ నుంచి అంటే సముద్ర మట్టం నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దాని తరువాత ఉన్నటువంటి వాతావరణంలో పొర మీజో ఆవరణము, దానిపైన ఉన్నది థర్మల్ అంటే ఐనో ఆవరణము లేదా థర్మోస్పియర్, దానికి ఎగువన ఉన్నది క్రమంగా విశ్వంతో కలిసిపోయే అంటే వ్యాక్యూమ్తో శూన్యంతో కలిసిపోయేటువంటి పొర ఎగ్జో ఆవరణము లేదా ఎగ్జోస్పియర్. రెండవ పొరను కనుక మనం పరిశీలించినట్లయితే స్ట్రాటో ఆవరణం యొక్క ఎత్తు 50 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీనిలో దిగువన ఉన్నటువంటి ఆవరణము ఐసోథర్మల్ ఇన్ నేచర్, means there is no change in the temperature values up to an altitude of 23 or 24 kilometers from the mean sea level, that is from tropopause onwards. సో ట్రోపోపాస్ అనేది కూడా మనం చూస్తున్నాము. దీన్ని కోల్డ్ ట్రాప్ అని కూడా అంటారండి. కోల్డ్ ట్రాప్ అనడానికి గల కారణం ఏమిటంటే మీన్ సీ లెవెల్ దగ్గర నుంచి ఆవిరైనటువంటి వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ అప్ టు ట్రోపోపాస్ అండ్ ద ట్రోపోపాస్ నెవర్ అలౌస్ ద వాటర్ వేపర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ట్రోపోస్పియర్. ఒకవేళ ఈ ట్రోపో ఆవరణ నుంచి కనుక ఈ నీటి ఆవిరి కనుక పైకి వెళ్ళినట్లయితే ట్రోపోపాజ్ లేని సమక్షంలో అలా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇలా వెళ్ళినట్లయితే కనుక భూమి మీద నీరు ఆనవాళ్ళు కూడా మిగిలేవి కావు. ఈ విధంగా భూమి యొక్క ఆవరణ వ్యవస్థల్ని లేదా జీవ వైవిధ్యాన్ని లేదా జీవం యొక్క ఆవిర్భావాన్ని కాపాడగలిగిందంటే అది ట్రోపోపాజ్ అని చెప్పుకోవాలి. దీనిపైన ఉన్నటువంటి స్ట్రాటా ఆవరణలో దిగువన ఉన్న స్ట్రాటా ఆవరణము ఐసోథర్మల్ ఇన్ నేచర్ అంటే సమాన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతల్లో విలువలలో మార్పు లేదో పీడన ప్రవణతలు ఉండవు, అంటే ప్రెజర్ డిఫరెన్సెస్ ఉండవు, ప్రెజర్ గ్రేడియంట్ ఉండదు. పీడన వ్యవస్థలో ఎప్పుడైతే హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయో పవన వ్యవస్థ కూడా ఆవిర్భవించదు. కాబట్టి అందువల్ల ఈ దిగువన ఉన్నటువంటి ఈ స్ట్రాటో ఆవరణపు పొర జెట్ విమానాలు ప్రయాణించడానికి చాలా అనుకూలమైనటువంటి పొర. అధిక లోడ్ని క్యారీ చేయగలిగినటువంటి కార్గో ప్లేన్స్ ఇవన్నీ కూడా. సో వీటికి ఇంధన సామర్థ్యం అనేది చాలా ప్రధానమైన అంశం. ట్రోపో ఆవరణలో ఉన్నట్లయితే అనేక కల్లోలాలు అలజడులు ఉంటాయి కాబట్టి పవన వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ ఘర్షణ అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చేటటువంటి ఇంధన సామర్థ్యం అంటే మైలేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అధిక మైలేజ్ని పొందడం కోసం చాలా ప్రశాంతమైనటువంటి దిగువ స్ట్రాటా ఆవరణలో ప్రయాణిస్తాయి. ఈ 23 కిలోమీటర్ల వరకు చాలా ఐసోథర్మల్గా ఉంటుంది. ఇక 23 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల వరకు ఇక్కడ మరొక లేయర్ ఉంది. దాన్నే ఓజోన్ లేయర్ అంటాను చూసాం. ఈ ఓజోన్ లేయర్నే, ఓజోన్ పొరనే కెమోస్పియర్ అని కూడా అంటామండి. సో కెమోస్పియర్ CHEMO. సో ఈ కెమోస్పియర్ కూడా చాలా ప్రధానమైనటువంటి పొర భూమి యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో. ఇక్కడ ఉన్నటువంటి కెమోస్పియరు
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కెమోస్ఫియర్ ఏం చేస్తుందంటే దీంట్లో ఓజోన్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మొత్తం ఓజోన్లో అంటే వాతావరణంలో ఉన్న మొత్తం ఓజోన్లో 90% వరకు ఇక్కడ ఉంటే ఒక 10% వరకు ఓజోను ట్రోపో ఆవరణలో ఉంటుంది. ఈ ఓజోన్ యొక్క ప్రాధాన్యత మనం గమనించాం. ఇట్ నెవర్ అలౌస్ ద యూవీ రేడియేషన్ టు ఎంటర్ ఇన్ టు ద ట్రోపోస్పియర్లోకి రావడానికి అది ఎప్పుడు కూడా అనుమతించదు. ఈ యూవీ రేస్లో కూడా 3 రకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చి యూవీఏ, రెండవది యూవీబి, మూడవది యూవీసి. ఈ యూవీఏని కనుక గమనించినట్లయితే ఇట్స్ నాట్ హార్మ్ఫుల్, పెద్దగా ప్రమాదకరమైనటువంటి కిరణాలు కావు ఇవి. యూవీబి, యూవీసి ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైన కిరణాలు. వీటి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా యూఏ కానివ్వండి, బి కానివ్వండి, సి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇవన్నీ కూడా విద్యుదావేశపూరితమైనటువంటి తరంగాలు. ఈ హై ఎనర్జీ కెపాసిటీ వల్ల ఈవెన్ దే కెన్ పెనట్రేట్ ఇన్ టు ద హ్యూమన్ బాడీస్. సో మనిషిలో కూడా చొచ్చుకోగల సామర్థ్యం కలిగినటువంటి ఇవి. యూవీసీ అనేది నెవర్ ఎంటర్స్ ఇన్ టు ద అర్త్ ట్రోపోస్పియర్. యూవీసీలు అనేది ఎందువల్ల ఎంటర్ కాలేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఓజోన్ ఏదైతే ఉందో ఆ ఓజోన్ రేస్ కంప్లీట్గా యూవీసీని అబ్జర్వ్ చేసేస్తాయి లేదా రిఫ్లెక్ట్ చేసేస్తాయి. దే రిఫ్లెక్ట్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్, ఐదర్ రిఫ్లెక్ట్ ఆర్ దే అబ్జర్వ్. ఇక ట్రోపో ఆవరణలోకి ఎంటర్ అయ్యేది కేవలం యూవీబి మాత్రమే. యూవీబి ప్రీవియస్ సివిల్స్కి వచ్చినది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో యూవీబి కూడా చాలా హార్మ్ఫుల్. సో యూవీబి మాత్రమే ఎంటర్ అవుతుంది. ఇక ఓజోన్ లేయర్ యొక్క మనం పరిస్థితిని పరిశీలించినట్లయితే అవుట్ ఆఫ్ 100% ఓన్లీ 94 to 95% రేస్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద స్పేస్ అండ్ ఓన్లీ 4 to 5% రేస్ విల్ బి అలౌడ్ ఇన్ టు ద ట్రోపోస్పియర్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ లైఫ్. బతకడానికి, జీవించడానికి చాలా అత్యవసరమైనటువంటివి, ఆవశ్యకమైనవి. కానీ మానవ ప్రేరిత కారణాల వల్ల, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద గ్యాసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ద అట్మాస్ఫియర్ దే ఆర్ డిప్లీటింగ్ ద ఓజోన్ లేయర్. ఎలా డిప్లీట్ చేస్తున్నాయంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఈ ట్రోపోపాజ్ అనేది కొంచెం వీక్ లేయరు. ఈ వీక్ లేయర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి శీతాకాలంలో, వింటర్ సీజన్లో టెంపరేచర్స్ బాగా తగ్గిపోయినప్పుడు ఈ ధ్రువ ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి ఈ ఓజోన్ పొర తన సామర్థ్యాన్ని కోల్పోవడం వల్ల, కొరియాలిస్ బల ప్రభావం వల్ల వాయువులన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇది మరలా చూద్దాం ఈ అంశం. ఈ కొరియాలిస్ బల ప్రభావం వల్ల సమ్ ఆఫ్ ద గ్యాసెస్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద స్ట్రాటోస్పియర్ when the tropopause loses its properties during severe cold winters. సో ఈ విధంగా ఎంటర్ అయినవి ఏం చేస్తున్నాయంటే ఇక్కడ ఈ ఓజోన్ లేయర్ని దెబ్బతీస్తున్నాయి. ఇక్కడ మనకి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు మరియు పర్యవసానాలు చర్చించండి అన్నప్పుడు అందరూ అభ్యర్థులు కూడా చేసేటటువంటి ఒక మిస్టేక్ ఏమిటంటే ఇక్కడ అసలు ఓజోన్ పొర దెబ్బతినడానికి గల కారణాలు చెప్తున్నారు కానీ దాని భౌగోళికంగా ఏ కారణం అనేది చెప్పలేకపోతున్నారు. అంటే వాళ్ళకి గైడెన్స్ లేకుండా పోతుంది. అందువల్ల ఇటువంటి ప్రశ్నని మీరు కనుక వచ్చి ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఎదురైతే మొట్టమొదటిగా ఓజోన్ పొర దెబ్బతినడానికి ఓజోన్ పొరను గురించి చెప్పండి. స్ట్రాటోస్పియర్లో ఇది 23 లేదా 24 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల వరకు గరిష్టంగా 90% వరకు విస్తరించి ఉంది. ఈ పొర దెబ్బతినడానికి ప్రధాన కారణం ఈ క్రింది అంశాలు: క్లోరోఫ్లోరోకార్బన్స్, హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్, ఇవన్నీ చెప్తాం ఇప్పుడు. ఇవి ఎందువల్ల స్ట్రాటో ఆవరణలోకి వెళ్తున్నాయనే విషయాన్ని చెప్పండి. ట్రోపోపాజ్ బలహీనమైనటువంటి పొర కాబట్టి అతి శీతలమైనటువంటి శీతాకాల పరిస్థితుల్లో ధృవాల వద్ద ఈ పొర తన ధర్మాలను కోల్పోవడంతో కొరియాలిస్ బల ప్రభావం వల్ల
అన్ని వాయురాశులతో పాటు అన్ని వాయురాశులతో పాటు ఓజోన్ పొరను దెబ్బతీసే కొన్ని వాయురాశులు కూడా స్ట్రాటోస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఓజోన్ లేయర్లో ప్రవేశించడం వల్ల ఈ పొర దెబ్బతింటుందనే అంశాన్ని మీరు ప్రస్తావించండి. ఇక ఓజోన్ పొరను దెబ్బతీసేటటువంటి అంశాలు లేదా వాయువులు కనుక మనం పరిశీలిస్తే అవి మొట్టమొదటిది సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మొత్తం ఓజోన్ పొర క్షీణతలో 80% వరకు కారణమవుతున్నాయి. దీని తరువాత మొదటిది సిఎఫ్సిస్, రెండవది హెచ్సిఎఫ్సిస్, హైడ్రోక్లోరోఫ్లోరో కార్బన్స్, హెచ్సిఎఫ్సిస్. ఈ సిఎఫ్సిస్ 80% వరకు కారణమైతే హెచ్సిఎఫ్సిస్ చాలా తక్కువ పరిధిలో కారణమవుతున్నాయి. వీటి తర్వాత హేలాన్స్ అంటామండి. ఈ హేలాన్స్ వచ్చి ఫైర్ ఫైటింగ్లోను, రాకెట్ లాంచింగ్ వెహికల్స్లోను ఫ్యూయల్గా యూజ్ చేస్తారు. దాని నుంచి రిలీజ్ అవుతాయి హేలాన్స్ అనేవి. నథింగ్ బట్ ద హాలోజన్స్ ఇవి. వీటి తర్వాత మిథైల్ బ్రోమైడ్, ఇవి కూడా ప్రీవియస్ సివిల్స్కి వచ్చినండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైట్రైడ్స్ ఆఫ్ ఆక్సిజన్. దీని తరువాత అంశం పరిశీలించినట్లయితే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ లైక్ ఫెర్టిలైజర్స్, అగ్రికల్చరల్ ఇన్పుట్స్. తర్వాత మిథైల్ క్లోరోఫామ్, ఇవన్నీ కూడా ఓజోన్ పొరను దెబ్బతీసేటటువంటి రసాయన పదార్థాలు. ఇక వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా కొంతవరకు పాత్ర పోషిస్తాయి. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఉదాహరణ ఫార్మాల్డిహైడ్, బెంజిన్ మొదలైనవి. ఇక హ్యాలన్స్ అంటే హాలోజన్స్లో ఉన్నటువంటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఈ మూడు కూడా ప్రధానమైన కారణాలు. అసలు ఓజోన్ పొర దెబ్బతినడానికి, ఓజోన్ పొర యొక్క సాంద్రత లేదా డెన్సిటీ అనేది డిక్రీజ్ కావడానికి ప్రధానమైన అంశం ఏమిటంటే O3 అనేది ఎప్పుడూ కూడా ఇట్ ఈజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యూవీ రేస్తో నిరంతరము చర్య జరుగుతూనే ఉంటుంది. O3 ఇది చర్యను అందుతూ O2+Oగా మారి అదే యూవీ రేస్ సమక్షంలో మరలా O3గా మారుతుంది. ఈ సందర్భంలో O2Oగా విడిపోయినటువంటి సందర్భంలో హాలోజన్స్ అయినటువంటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఇవి కనుక ఓజోన్ లేయర్లోకి ప్రవేశించినట్లయితే ఇవి హై ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్స్, అత్యధిక రుణాత్మక విలువ కలిగినటువంటి మూలకాలు ఇవి ఫ్లోరిన్ కానివ్వండి, క్లోరిన్ కానివ్వండి, బ్రోమిన్ కానివ్వండి ఏమవుతుందంటే ఈ ఫ్రీ ఆక్సిజన్ ఆటంతో చర్యను పొందితే ClO కానివ్వండి, FO కానివ్వండి, BRO కానివ్వండి, ఇలాంటి కాంపౌండ్స్, వీటితో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఫ్రీ అయినటువంటి ఆక్సిజన్ యాటమ్ ఏదైతే ఉందో దాన్ని ఇవి బంధించడం వల్ల ఇప్పుడు O2 కాన్సంట్రేషన్ పెరిగి O3 కాన్సంట్రేషన్ తగ్గుతుంది. O2 కూడా కొంతవరకు యూవీ రేస్ని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉంది. ఓజోన్ O3 ఏమో 95% వరకు యూవీ రేస్ని, యూవీ కిరణాలని అడ్డుకుంటే O2 అంటే ఆక్సిజన్ అనేది కేవలం 10 నుంచి 11-12% కిరణాలను మాత్రమే అడ్డుకోగలుగుతుంది. అంటే 90% కిరణాలని, యూవీ రేస్ని అది ట్రోపోస్ఫియర్లో పంపడానికి అవకాశం ఇస్తుంది. అందువల్ల O3 చేసినంత ఎఫెక్టివ్గా యూవీ కిరణాలను అడ్డుకునే ఏ మూలకం కూడా లేదు మనకి. సో ఇప్పుడు O3 కాస్త దాని యొక్క కాన్సంట్రేషన్ తగ్గి O2 కాన్సంట్రేషన్ క్రమంగా పెరగడం వల్ల ఈ ప్రక్రియ కూడా ధ్రువ ప్రాంతాల్లో జరుగుతుండడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఆర్కిటిక్ ప్రాంతం కానివ్వండి, అంటార్కిటిక్ ప్రాంతం కానివ్వండి, వీటిలో
ఓజోన్ పొర క్షీణత అనేది ఎప్పుడో ప్రారంభమైంది. ఓకే. క్రమంగా ఓజోన్ పొర అంతరించిపోయింది ఆ ప్రాంతంలో. ఫలితంగా ధ్రువ ప్రాంతాల్లో ఉన్నటువంటి మంచు లేయర్ ఏదైతే అంటే క్రియోస్పియర్ అంటాం దాన్ని. క్రియోస్పియర్ అంటే మంచు రూపంలో ఉన్న నీరంతా కలిపి క్రియోస్పియర్ అంటాం. ఐస్ బర్గ్స్ కావచ్చు, ఐస్ క్యాప్స్, ఫ్రోజన్ ఐస్, ఓకేనా, ఇలాంటివన్నీ కూడా కలిపితే క్రియోస్పియర్ అంటాం. ఈ క్రయోస్పియర్ యొక్క మందం క్రమేపీ క్షీణిస్తూ ఈ మంచు కాస్త నీరుగా మారి వాటర్గా మారి ఏమవుతుందంటే సముద్ర జలాల యొక్క మట్టం క్రమంగా పెరుగుతుంది. ఇది సముద్రం అయితే ఈ సముద్ర జలాల యొక్క మట్టం క్రమంగా పెరుగుతుండడం వల్ల సమీపంలోని తీర ప్రాంతాలు కాస్త ముంపునకు గురవుతున్నాయి. ధ్రువ ఉపధ్రువ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలకి అలవాటు పడినటువంటి జీవ వైవిధ్యం ఏదైతే ఉందో, హ్యాబిటేట్ వైల్డ్ లైఫ్, బయోడైవర్సిటీ ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ మెల్టింగ్ ఆఫ్ దిస్ ఐస్ కవర్ దే ఆర్ లూజింగ్ దర్ హ్యాబిటాట్స్. అవి తమ జీవావాసాలని కోల్పోతున్నాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల సంభవించడం వల్ల అవి తమ యొక్క ఆహారపు వనరులను కూడా కోల్పోతున్నాయి. వీటితో పాటుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి అవి హ్యాబిచుయేట్ కాలేకపోతున్నాయి. ఫలితంగా జీవ వైవిధ్యం అనేది ఈ ప్రాంతాల్లో క్రమంగా క్షీణించడం. ఈ క్రయోస్పియర్ కింద ఏవైతే ఉన్నాయో, క్రయోస్పియర్ అయితే దీని కింద ఉన్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో మరలా వీటి ద్వారా CO2 కానివ్వండి, మీథేన్ కానివ్వండి లాంటి తదితర గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా రిలీజ్ కావడానికి ఆస్కారం ఇస్తుంది. అందువల్ల గ్రీన్ హౌస్ ప్రభావం కూడా పెరుగుతూ ఉంది. అలాగే ఈ ఓజోన్ లేయరు లేకపోవడం వల్ల ట్రోపో ఆవరణలో ప్రవేశించే యూవి కిరణాల వల్ల ఏమవుతుందంటే చాలా పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కాబట్టి ఇవి దే ఆర్ డైరెక్ట్లీ పెనట్రేటింగ్ టు ద హ్యూమన్ బాడీ అండ్ దే ఆర్ కాజింగ్ సివియర్ స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. వాటిలో ప్రధానమైంది మ్యాలిగ్నెంట్ మెలనోమా, మరొకటి బాసల్, తదితర స్కిన్ క్యాన్సర్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంది. వీటితో పాటుగా మరొక ప్రభావం ఏమిటంటే ఇవి డిఎన్ఏలోకి కూడా చొచ్చుకుపోగలిగే సామర్థ్యం కలిగినవి. ఫలితంగా డిఎన్ఏలో ఉన్నటువంటి జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా మార్చగలిగినటువంటి క్యాపబుల్ రేస్ ఇవి. ఏదైనా నేరచరిత కలిగిన వాళ్ళు కానివ్వండి, లేదా సామాజిక అశాంతి కలగడానికి కారణం కానివ్వండి, అలాంటి వాటి అంశాలలో నేరస్తులను పట్టుకోవడంలో కూడా కొన్ని సందర్భాల్లో మనకి చేదు సంఘటనలు ఎదురు కావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంకొక ఆమెతో సంబంధం కలిగి తన బిడ్డలకు జన్మనిచ్చారు. కొంతకాలం తర్వాత ఆ బిడ్డలతో సంబంధం లేదన్నారు అనుకోండి, అప్పుడు మనం చేయవలసిందని డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. కానీ ఈ యూవీ రేస్ ప్రభావానికి కనుక గురైతే డిఎన్ఏ కూడా చేంజ్ అయిపోయి నేరస్తుని పట్టుకోవడంలో మనము కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా డిఎన్ఏ చేంజ్ కావడం వల్ల కొన్ని జీవజాతుల మనుగడ కూడా భవిష్యత్తులో ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉందండి. వీటి తర్వాత చూసినట్లయితే మరొక సమస్య ఐ డ్యామేజ్. అంటే కంటిలో ఉన్నటువంటి ప్రధానమైన సూక్ష్మమైన పొరలు ఏమైతే ఉన్నాయో అవి దెబ్బతిని కెటరాక్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, కన్నా కంటి చూపు కోల్పోవడానికి కూడా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి యూవీ రేస్. ఇక అగ్రికల్చర్ ప్రొడక్షన్ విషయానికి వస్తే యూవీ రేస్ వల్ల ప్రధానంగా సోయాబీను, రైసు వీటి యొక్క ఈల్డింగ్ క్యాపబిలిటీస్ తగ్గిపోతాయి. అంటే ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఫలితంగా భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయడానికి కూడా అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా యూవీ రేస్ ట్రోపో ఆవరణలో ప్రవేశించడం వల్ల జరిగే అనర్థాలు. దీనికి గల కారణం మనకు తెలిసిందే ఓజోన్ పొర క్షీణత. సో మరి ఈ ఓజోన్ పొర క్షీణతకు సంబంధించిన అంశాలను మనం గమనించాం. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ ఒప్పందం ఏమంటే మాంట్రియల్ ప్రోటోకాల్ 1984. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ప్రకారము మనం ఏవైతే ఓజోన్ పొర క్షీణతకు
కారణమైనటువంటి వాయురాశుల్ని లేదా పదార్థాలు మనం చూసామో వాటన్నిటి కూడా అనేక ఫేజెస్లో క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి కన్నా ఓజోన్ పొర క్షీణతకు గురి కాకుండా కాపాడవలసిన బాధ్యతని అన్ని దేశాలు భుజానెత్తుకున్నాయి. ఫలితంగా 2015 నుంచి జరిగినటువంటి పరిశోధనలో, ప్రతి సంవత్సరం జరుగుతున్న పరిశోధనలే 2015 నుంచి సేకరించిన సమాచారం ప్రకారము ఓజోన్ పొర క్షీణత క్రమంగా తగ్గిపోయి మరలా అది రీక్యూప్ అవుతూ అంటే పునరుద్ధరించబడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. సో ఇది వాతావరణ నిర్మాణంలో ఉన్నటువంటి స్ట్రాటోస్పియర్ ఎదుర్కొన్న సమస్య ఓజోన్ పొర క్షీణతకు సంబంధించిన అంశం. ఇది హోమోస్పియర్. ఇక హోమోస్పియర్కి వచ్చేసరికి ఇక్కడ ఉష్ణోగ్రత క్షీణత వల్ల ట్రోపో ఆవరణంలో టెంపరేచర్స్ తగ్గిపోయి భూమధ్యరేఖ వద్ద -80 నుంచి 85 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరితే టెంపరేచర్ ఇన్వర్షన్ అని చెప్పాం. ఇక్కడ ఉష్ణోగ్రత విలోమం, టెంపరేచర్ ఇన్వర్షన్. ఇక్కడేమో నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే ఉష్ణోగ్రత క్షీణత. ఎక్కడండి ఉష్ణోగ్రత క్షీణత అంటే ట్రోపోస్పియర్లో. ఇది ఉష్ణోగ్రత విలోమం. ఉష్ణోగ్రత విలోమం ఏమో స్ట్రాటోస్పియర్లో. ఈ ఉష్ణోగ్రత విలోమం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక్కడ టెంపరేచరు పెరుగుతుంది, క్షీణత వల్ల ఇక్కడ టెంపరేచరు తగ్గుతుంది. సో ఉష్ణోగ్రత పెరగడం వల్ల క్రమంగా ఈ స్ట్రాటోపాజ్ అంటే స్ట్రాటో ఆవరణాన్ని, దానిపైన ఉన్నటువంటి మీజో ఆవరణాన్ని, ఇది మీజోపాజ్, ఇది మీజో ఆవరణము. దీన్ని విడదీసేటువంటి పొర స్ట్రాటోపాజ్ ఏదైతే ఉందో ఈడకు వచ్చేసరికి ఉష్ణోగ్రత క్రమంగా పెరిగి 0 డిగ్రీల సెంటీగ్రేడ్లకి చేరుతున్నాయి. ఓకే, సో మనం ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా గమనించవచ్చు. వాతావరణంలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత ఏ పరిస్థితుల్లో మనం గమనించవచ్చు అంటే భూమి యొక్క లామినార్ లేయర్, అంటే జస్ట్ భూమి యొక్క పై పొర అనుకోండి. లామినార్ లేయర్ అంటే ఒక 5 మిల్లీమీటర్ల వరకు ఉండేటటువంటి భూమి యొక్క పై పొర నుంచి ఒక 5 మిల్లీమీటర్ల వరకు ఉండే పొరని లామినార్ లేయర్ అంటాం. ఆ లామినార్ లేయర్ దగ్గర ఫ్రోజన్ కండిషన్లో ఉన్నటువంటి సబ్ పోలార్, పోలార్ రీజియన్స్లో, ధ్రువ ఉపధ్రువ ప్రాంతాల్లో 0 డిగ్రీల ఉష్ణోగ్రత గమనించవచ్చు. అలాగే ట్రోపో ఆవరణలో పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ క్రమంగా పడిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7-8 కిలోమీటర్లకు వెళ్ళేసరికి టెంపరేచర్ క్రమంగా పడిపోయి 0 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుతుంది. ఇక్కడ అది అక్షాంశాలను బట్టి మారుతూ ఉంటుంది. సో ట్రోపో ఆవరణంలో దగ్గర చూడొచ్చు. అలాగే స్ట్రాటోపాజ్ దగ్గర కూడా 0 డిగ్రీల ఉష్ణోగ్రతని గమనించవచ్చు. అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలు 0 నుంచి 0కి మారుతూ ఉన్నాయంటే ఒక రకమైనటువంటి ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. అందువల్ల దీన్ని హోమోస్పియర్ అన్నాం. ఇక్కడ హెట్రోస్పియర్, ఇక్కడ టెంపరేచర్స్ ఫాల్ కావడం అనేది ఉండదు, ఇంకా క్రమంగా టెంపరేచర్ పెరుగుతూనే ఉంటాయి. సో హెట్రోస్పియర్ని కనుక గమనించినట్లయితే మొదట్లో ఉన్నటువంటి లేయరు మీజోఆవరణాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది 50 నుంచి 80 కిలోమీటర్ల మధ్య విస్తరించినటువంటి ప్రాంతము. The existence of the mesosphere came to be known from the meteors, study of meteors. భూమి మీదకి ఉల్కపాతాలు సంభవిస్తుంటాయి. ఈ ఉల్కాపాతాలు సంభవించినప్పుడు అవి మీజో ఆవరణంలో రాగానే బర్న్ అవుతాయి. ఇలా బర్న్ కావడానికి కారణం ఏంది అని పరిశీలించినప్పుడు ఈ పొర మనకి తెలియడం జరిగింది. సో దీన్ని మీజోస్పియర్ అంటున్నాం. దీనికే ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ఎక్స్టర్నల్ ట్రోపోస్పియర్. ఎక్స్టర్నల్ ట్రోపోస్పియర్, బాహ్య ట్రోపో ఆవరణం అని కూడా అంటాం. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడం గమనించవచ్చు. ఈ ట్రోపోస్పియర్, ఎక్స్టర్నల్ ట్రోపోస్పియర్ చివరికి వెళ్ళేసరికి ఉష్ణోగ్రతలు వచ్చి 80 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ వద్ద -100 డిగ్రీల సెంటీగ్రేడ్ చేరుతాయి. దీనిపైన ఉన్న ఆవరణము థర్మోస్పియర్, దాని ఎగువన ఉన్నటువంటి స్పియర్ ఆవరణం వచ్చి ఎగ్జోస్పియర్. ఈ థర్మోస్పియర్లో థర్మల్ కండిషన్స్ బాగా యాక్టివ్గా ఉంటాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ పోతాయి.
పెరుగుతూ వెళ్ళి ఈ థర్మోస్పియర్ని కనుక గమనించినట్లయితే 250 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది ఇది మీన్ సీ లెవెల్ నుంచి. దీనికే గల మరొక పేరు ఏమిటంటే అయనోస్పియర్. దీంట్లో సూర్యుడి నుంచి వచ్చే కిరణాల ప్రభావం వల్ల నైట్రోజను, ఆక్సిజను తదితర వాయురాశులు యూవీ కిరణాల ప్రభావానికి లేదా మరొక రకమైన వేరే కిరణాల ప్రభావం వల్ల ఇవి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి అక్కడ అయాన్స్ ఉంటాయి కాబట్టి అందువల్ల వీటిని అయనోస్పియర్ అంటున్నాం. ఈ అయనోస్పియర్లో చాలా పెక్యులర్ అంశాలు ఉన్నాయి. వీటిని మరలా చూద్దాం. దీనిపైన ఉన్న ఆవరణం ఎగ్జోస్పియర్. ఇది సుమారుగా 400 కిలోమీటర్ల నుంచి విస్తరించి 1000 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది మీన్ సీ లెవెల్ నుంచి. థర్మోస్పియరు దీని యొక్క ప్రభావం 250 కిలోమీటర్ల పరిధిలో బాగా చూడవచ్చు. దీని యొక్క పరిధి 400 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంటుంది. 400 నుంచి 1000 కిలోమీటర్లకు ఉన్న ఆవరణం ఏమిటంటే ఎగ్జోస్పియర్. ఈ థర్మోస్పియర్లో ఉన్నటువంటి అంశాల మీద సివిల్స్లో కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి చాలాసార్లు అనేక సందర్భాల్లో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దీని మీద అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా కొంత పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం అనేది ఆవశ్యకం. ఈ థర్మోస్పియర్ని కూడా మరలా 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. డి లేయర్, ఈ లేయర్, ఎఫ్ లేయర్, జీ లేయర్. ఈ థర్మో ఆవరణము అనేది మన శాటిలైట్ వ్యవస్థకు సంబంధించినటువంటి రేడియో కిరణాలని, రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ డి లేయర్ని కనుక మనం పరిశీలించినట్లయితే దిగువన ఉన్న పొర అయనోస్పియర్ అనుకుంటే ఇది మొత్తము ఇక్కడ నుంచి అయనోస్పియర్ అనుకుంటే ఈ దిగువన ఉన్న పొర డి లేయరు, దాని ఎగువన ఉన్న పొర ఈ లేయరు, దానికి ఎగువన మరలా స్పొరాడిక్ ఈ లేయరు, స్పొరాడిక్ ఈ లేయరు, దానికి ఎగువన ఉన్న పొర E2 లేయర్, దాని తరువాత ఎఫ్ లేయర్. ఎఫ్ లేయర్ కూడా మరలా 2 పొరలు ఉన్నాయి దీంట్లో, F1, F2, దాని తర్వాత జీ లేయర్. సో ఇదంతా కలిపి ఏమవుతుందంటే థర్మోస్పియర్ అవుతుంది. ఈ డి లేయర్ అనేది కూడా అస్థిరమైనటువంటి పొర. ఈ డి లేయరు హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసుకొని లో ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫలితంగా షార్ట్ డిస్టెన్సెస్లో రేడియో వేవ్స్ని, సెల్ ఫోన్ సిగ్నల్స్ కానివ్వచ్చు, ఇంకేదైనా సిగ్నల్స్ కానివ్వచ్చు, ఈ షార్ట్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వేవ్ డిస్ట్రిబ్యూట్ కావాలి అంటే డి లేయర్ గుండా మనం పంపించాలి. తర్వాత ఈ లేయర్ కూడా అన్స్టేబుల్ లేయరే, అస్థిరమైన పొరే. ఇది కూడా రాత్రి సందర్భాల్లో తన ఉనికిని కోల్పోతుంది. ఈ లేయరు మీడియము లాంగ్ వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్రేస్ని అబ్జర్వ్ చేసేస్తుంది, గ్రహించేస్తుంది. ఎక్స్రేస్ని మనం ట్రోపోహార్న్లో ప్రవేశించకుండా అబ్జర్వ్ చేస్తుంది ఈ లేయర్. ఇక స్పొరాడిక్ ఈ లేయర్ అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అరోరాస్ అనేవి సంభవిస్తాయి. అది ఇంకో సెషన్లో చూస్తాం. ఈ అరోరాస్ సంభవించేటువంటి పరిస్థితుల్లో స్పొరాడిక్ ఈ లేయర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత E2 లేయర్ కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏర్పడుతుంది. ఇక దీనిపైన ఉన్నటువంటి F1, F2 లేయర్స్ షార్ట్ ఫ్రీక్వెన్సీస్ని, రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసుకుని లాంగ్ ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని, అంటే హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. ఫలితంగా లాంగర్ డిస్టెన్సెస్కి మనం సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయాలంటే, రేడియో సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయాలంటే ఎఫ్ లేయర్ని యూజ్ చేస్తాం. ఇక దాని తర్వాత లేయర్ జీ లేయర్. ఇది రేడియో సిగ్నల్స్ని, అంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ని, వాటిని ప్రసారం చేయడానికి ఉపయోగపడినటువంటి లేయరు. ఇది కారణం ఏమిటంటే దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇది పనికిరాదు రేడియో సిగ్నల్స్ ట్రాన్స్మిషన్ కోసం. తర్వాత దీనిపైన ఉన్న లేయరు ఎగ్జోస్పియర్. ఇది ఎగ్జోస్పియర్ అనేది క్రమంగా స్పేస్తో కలిసిపోతుంది. ఇక్కడ టెంపరేచర్స్ 5658 డిగ్రీల సెంటీగ్రేడ్ గమనించడం జరిగింది.
ఇక థర్మోస్ఫియర్‌లో టెంపరేచర్స్ 1000 డిగ్రీస్ వరకు గమనించడం జరిగింది. ఇంత హై టెంపరేచర్స్ ఉన్నప్పటికీ మానవుడికి ఎటువంటి హార్మ్‌ఫుల్‌నెస్ అంటే ప్రమాదాన్ని కలగకుండా చేస్తుంది. దీనికి గల కారణం ఏమిటంటే వాతావరణంలో ఉన్న వాయురాశులు పైకి వెళ్ళేది కొద్ది క్రమంగా తగ్గిపోవడం వల్ల అట్మాస్ఫియరిక్ మాసెస్ యొక్క డెన్సిటీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే హీట్‌ని అబ్జార్బ్ చేసుకొని తమలో ఉంచుకోలేకపోవడం వల్ల టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ వాటి యొక్క బర్నింగ్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాతావరణ సంఘటనకి సంబంధించిన అంశాలు. సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఈ ఓజోన్ పొర క్షీణతకు గల కారణాలు, క్షీణతకి మూల కారణమైనటువంటి వాయురాశులు, అసలు క్షీణత జరగడానికి గల రసాయన చర్య, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. వాతావరణ సంఘటనకి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ సెషన్లో గమనించాం. ఇందులో భాగంగా స్ట్రాటోస్ఫియరు, దానిపైన ఉంటే మీజోస్ఫియరు, థర్మోస్ఫియరు, ఎగ్జోస్ఫియర్లో అనేక అంశాలను పరిశీలించాం. వీటితో పాటుగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఓజోన్ పొర, దానికి సంబంధించిన అనేక అంశాలు మనం అధ్యయనం చేయడం జరిగింది. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నను అనేక సందర్భాల్లో సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇట్లా ఆబ్జెక్టివ్లోను అట్లా డిస్క్రిప్టివ్లోను సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి దీని మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.